ఏంద్రా ఏడుతున్నావు మెలకుండా? ఓరే మంగళం, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదురా. ఒకటే డౌట్. ఏందిరా అంత పెద్ద డౌట్? బిడ్డని కనేది తల్లా తండ్రా? ఇది ఒక పెద్ద డౌటా? తల్లి తండ్రి ఇద్దరు కలిసి కంటారా బిడ్డనే? ఎలా కంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మీ ఆవిడికి కడుపు వచ్చింది, నీకు కడుపు పెరిగిందా? దాని కడుపు వస్తే నా కడుపు ఎందుకు పెరుగుతురా? కలిసి కంటారని చెప్తావే. అరే భర్త లేకుండా భార్య బిడ్డనట్ట కంటదరా అన్నది కదరా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్న మీ ఆవిడ బిడ్డని కంది కదా. మా ఆవిడ ఎక్కడ బిడ్డన కన్నా 9 నెలల క్రితం దానికి కడుపు వచ్చింది నా వల్లే కదరా. నేను అడిగేది కడుపు గురించి కదా. బిడ్డని కనేది తల్లా తండ్రా అనేది నా ప్రశ్న. తండ్రి లేకుండా తల్లి బిడ్డను ఎట్ట కంటదరా? మళ్ళీ ఏదో మాట్లాడరా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్న మీ ఆవిడ బిడ్డను కంది అంటే అక్కడున్న ఆవిడకు వచ్చిన కడుపుకి ఇక్కడున్న నీకు ఏ విధమైన సంబంధం లేదు. మీరు మారర్రా? మీరు మారరు. ఇండియా పాకిస్తాన్ కలిసి పార్టీ చేసుకున్నా సరే మీరు మారర్రా. చిన్నపిల్లల ఇలా కత్తులు కటార్లు ఇసురుకోవడం ఏంట్రా? ఇది ఎవరికైనా గుచ్చుకుంటే ఎంత ప్రమాదం ఆలోచించారా? మీరు బాగుపడర్రా. ఈ కత్తి తీసుకో, ఇది తీసుకొని శుభ్రంగా కూరగాయలు దొరుకు. నమస్కారం గురుగారు. ఎవరికన్నా గుచ్చుకుంటేనా? ఈడు మనిషిగాడా? ఈడు గుచ్చుకుంది కత్తి కదా? Ladies and gentlemen, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. Today onwards, Miss Sweta is promoted as assistant manager of this branch. Congratulations, Sweta. Thank you. Excuse me. ఇక్కడ శ్వేత ఎవరు? నేనే. What happened? మీకు కిడ్నాపింగ్ నోటీస్. నాకు కిడ్నాపింగ్ నోటీసా? అవును. తన బిడ్డని కిడ్నాప్ చేసి మీ దగ్గర ఉంచుకున్నందుకు శివ మీకు నోటీస్ పంపాడు. ఇది తీసుకొని ఇక్కడ సంతకం పెట్టండి. నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నా అక్క కొడుకు నేను పెంచుకుంటున్నాను. ఈ మాటలు ఇక్కడ చెప్పే కంటే కోర్టులో చెప్తే బాగుంటుంది. పూర్వాపరాలు విచారించి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట శ్వేత ఆ బిడ్డని ఎంతో ప్రేమతో పెంచినప్పటికీ కన్నది ఆవిడ అక్క లక్ష్మి కనుక లక్ష్మి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శివని పెళ్లి చేసుకుంది కాబట్టి బిడ్డని కోర్టు సమక్షంలోనే శివకి అప్పగించవలసిందిగా ఉత్తర్వు జారీ చేయడమైనది. ఏ శ్వేత, వాట్ ఇస్ దిస్? అన్నీ ప్రిపేర్డ్గా వస్తే ఇలా లాస్ట్ మినిట్లో అప్సెట్ చేయడం బాలేదు. తెల్లారితే పెళ్ళి. తెల్లారకుండానే నా చావుకొచ్చింది. ఇంకా పెళ్ళేంటి? నేను ఇప్పుడు చచ్చిన శవంలా ఉన్నాను. నేను బతుకుతుందే బాబు కోసం. వాడే లేనప్పుడు నాకు పెళ్ళెందుకు? చూడమ్మా, పెద్దవాణ్ణి అనుభవం మీ చెప్తున్నా. కడుపున పుట్టిన బిడ్డల్ని దూరం చేసుకు బతుకుతున్న ఈ రోజుల్లో అక్క బిడ్డ దూరం అయ్యానని బాధపడడంలో అర్థం లేదు. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు అసలు ఆడదానువేనా? నీ దృష్టిలో ప్రేమలో ఆప్యాతలంటే నీకు బాబు మీద, బాబుకి నీ మీద ఉన్నవేనా? నేను నీ మీద పెంచుకున్నది ఏమి కాదా? ఫినిష్. అవును, ఇంతకాలం నీ మీద ఉన్న గౌరవం, అభిమానం ఈ క్షణంతో తుడిచిపెట్టుకుపోయాయి. నీలాంటి ఆడది పెళ్లికే కాదు ఫ్రెండ్షిప్ కూడా పనికిరాదు. వస్తాను. సారీ, గుడ్ బై. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాడు దూరం అయినందుకు నువ్వే ఇంత బాధపడితే కన్నబిడ్డ లేకపోతే వాడెంత బాధపడతాడో ఆలోచించావా? ఛీ, నీ కుటుంబం అంతా ఇంతేనే.
చావనైనా చస్తారు కానీ జన్మలో మారు, జన్మలో మారు. రారా, నేను రాను, నా దగ్గర రారా, నేను రాను, నేను చెప్పేది రా. నేను విన్ను. రేయ్ బాబు, ఎందుకురా భయపడతావు? నేను నీ తండ్రిని రా. నువ్వు సిగరెట్ తాగుతావు, సారా తాగుతావు, అందరిని చంపేసా ఉంటా. అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు. నువ్వు చెడ్డాడివి, బూచోడివి. అలా మాట్లాడకరా, నా గుండె పగిలిపోతుందిరా. రే, నీకోసం ఏం కావాలన్నా చేస్తాను రా. ఏం కావాలన్నా చేస్తావా? అవును బాబు, ఏమైనా చేస్తాను. నీకోసం నా ప్రాణాలు వదిలేమన్నా వదిలేస్తాను. అయితే నా కోసం ప్రాణాలు వదిలే. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. రే, అది మీ అమ్మ కాదురా, రాక్షసి. మనల్ని విడిదీయడానికి వచ్చిన రాక్షసిరా. నా మాట విను. నేను విన్నా, నేను చెప్పేది రా. నేను విన్నా. ఒక్క నిమిషం. రే, ఈవిడేరా, ఈవిడేరా నీ కనతల్లి. ఏం కాదు. చిన్నారి పావురమా, చిందాడు పసితనమా, వందేళ్ల నావరమా, అందాల నందనమా, నీ నవ్వులే నా వెన్నెలా, నా ఊపిరే నీ ఊయలా, నా ఆశ తనలో పెంచి తన శ్వాస నీలోంచి నా జావిలే దిగి వచ్చరా, నీ రూపమై కనిపించరా. చిన్నారి పావురమా, చిందాడు పసితనమా, నీ నవ్వులే నా వెన్నెలా, నా ఊపిరే నీ ఊయలా. ఆ బూచోడు నన్ను చంపేస్తాడమ్మా. ఏమైంది? అమ్మా, బాగా తాగొచ్చి నీ దగ్గరికి వెళ్ళొద్దని కుట్టాడు. ఇదిగో చూడు. అయ్యో, నొప్పిగా ఉందా? ఏడవకు బాబు, ఏడవకు. వాడు మనిషి కాదు, పశువు. పసివాడిని ఎలా చూసుకోవాలో కూడా తెలియని నరరూప రాక్షసుడు. నా దగ్గరికి వచ్చేసావుగా, నీకేం భయం లేదు. అమ్మా, అమ్మా, నేను వదిలిపెట్టి నేను వెళ్ళానమ్మా. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఇది మీ అమ్మ కాదని? మీ అమ్మ చచ్చి పైన ఉంది, నేను చావలా కింద ఉన్నాను. రా, వెళ్దాం. నేను రాను, నువ్వు చంపేస్తావు. రేయ్, నువ్వు నా ప్రాణం రా. ఎవరైనా కావాలని ప్రాణాన్ని కష్టపెట్టుకుంటారా? రా. నేను రాను, నువ్వు పో. నువ్వు రాకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. రోజులు నెలలు సంవత్సరాలైనా వాడు వచ్చే వరకు లేదా నేను చచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీకు బాబు కావాలా? అవును. బాబు నీతోనే ఉండాలా? అవును, నాతోనే ఉండాలి. బాబు కోసం ఏమైనా చేస్తావా? బాబుని వదులుకోవడం తప్ప. అయితే ఇది నా మెళ్ళో కట్టు. ఆలోచిస్తావెందుకు? కట్టు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీకు తాళి కట్టడం ఏంటి? నీకు బాబు కావాలి, నాకు బాబు కావాలి. ఇద్దరికి ఒకరే కావాలనుకున్నప్పుడు ఇద్దరం ఒకటి కావాలనుకోవడం తప్పేం కాదు. అందుకే నా మెళ్ళో తాళి కట్టి నీ బిడ్డకి నన్ను తల్లించేయి. నువ్వేదో ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అయినా నీతో నాకు మాట్లాడేంటి? నా బాబు నాకు ఇచ్చేయి. నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. షట్ అప్. నాకు నీ వెధవ సలహాలు అవసరం లేదు. ఉంటే నాకు తాళి కట్టి వాడికి తండ్రిగా నా ఇంట్లో ఉండు, లేదా నన్ను చంపి నీ కొడుకుని తీసుకెళ్ళు. ఏ అంత షాక్ అయ్యో? ఈ రక్తపాతాలు రావణ కష్టాలు నీకు మామూలేగా? అవును శివయ్య, ఏం ఆలోచిస్తావేంది? ఆ పిల్ల చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆ పని చేసావనుకో, పైన మాస్టరే కాదు లచ్చమ్మ కూడా తన బిడ్డకు మంచి తల్లి దొరికిందని సంతోషిస్తుంది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది శివ. ఈ పెళ్లి వల్ల నీకు ఒక ఆడదిక్కు దొరుకుతుంది, ఆ బిడ్డకి తల్లిదండ్రులు లేని లోటు తీరుతుంది. ఇంకేం ఆలోచించకుండా తాళి కట్టే.
కట్టేసివా